ఓం నమో వెంకటేశాయ. సర్వస్వతంత్రుడు. వారి సంకల్పానుసారం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ కాలాన్ని అనుసరించి వేరువేరు ఆకారాలతో ఈ ఆర్చా విగ్రహాల రూపాన్ని ధరించారు. లేకపోతే ఆ శిల్పికి ఉంటుందా అంతటి ధైర్యము స్వతంత్రించి దానిని వేరుగా మలచడానికి అన్నారు. నాకు నిజమే అనిపించింది. అలా జనం ఎంతో భక్తితో భూమిలో నుండి త్రవ్వగా శ్రీ మలయప్ప పెరుమాళ్ ఉద్భవించారు. ఈ అద్భుతాన్ని తలుచుకుంటూ ఆనాటి ఉత్సవంలో అందరూ పాల్గొన్నారు. ఆనాడు లక్షలాది మంది భక్తకోటి చీమల పుట్టల వలె స్వామివారి పుష్కరిణి మెట్ల నిండా కిక్కిరిసి ఉన్నారు. పుష్కరిణి నీళ్లు కూడా కనిపించకుండా, మనిషికి మనిషికి మధ్య కదిలే జాగా కూడా లేకుండా బహు తొక్కిడిగా జనం కిక్కిరిసి ఉన్నారు. ఇంతలో శ్రీవారి సుదర్శన చక్రాన్ని ఊరేగింపుగా వరాహస్వామి ముఖమండపం నుండి అర్చక స్వామి ఆలయ జీయర్ గారు స్నానానికి పుష్కరిణి మెట్లపైకి రాసాగారు. వెనుకనే శ్రీ చక్రతాళ్వార్ లేక సుదర్శన పెరుమాళ్ చక్రార్థాన్ని తలపైన మోస్తూ ప్రధాన అర్చకులు పుష్కరిణి మెట్లు దిగి నీటిలోకి దిగి శ్రీవారిని స్నానం చేయిస్తున్నారు. వారి వెనుకనే మలయప్ప స్వామివారు, వారి వెంటనే సమస్త ఆలయ అర్చక స్వాములు సగౌరవంగా ఒక పక్కకు తప్పుకున్న శ్రీవారి సుదర్శన చక్రాన్ని మోస్తున్న అర్చక స్వాములు ఆ విగ్రహాన్ని నీళ్ళల్లో ముంచి స్నానం చేయిస్తున్నారు. వారి లీలలు అనంతం, శ్రీవారి అనుగ్రహం అపారం.